ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు భూ కేటాయింపుల విషయంలో పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. మేము ప్రతిపక్షంగా అనేక ప్రశ్నల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. దానికి సమాధానం లేదు. ఏదో ఒకటి రెండు ప్రముఖ కంపెనీల పేర్లు చెప్పి వెనకాల జరుగుతున్నటువంటి భూ కేటాయింపులు ఒక పెద్ద స్కామ్గా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. టీసీఎస్ అని, ఇన్ఫోసిస్ అని, కాగ్నిజెంట్ అని పెద్ద కంపెనీల పేరు చెప్పి వీరికి ఇస్తుంటే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద రాద్ధాంతం చేస్తుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము పెద్ద కంపెనీలని, అసలు ఇన్ఫోసిస్ లాంటి సంస్థలని విశాఖపట్నం తీసుకొచ్చిందే మేము. వాటితో పాటు కొనసాగింపుగా టీసీఎస్ని తీసుకుని రావాలని చెప్పి ప్రయత్నం చేసాం. టీసీఎస్ వస్తూ ఉంది, కాగ్నిజెంట్ వచ్చింది. ఈ కంపెనీలు వీళ్ళని ప్రోత్సహించడంలో తప్పలేదు. కానీ మీరు ఊరుల పేర్లు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి, లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలు తీసుకుని వచ్చి వాటికి భూముల్ని కేటాయించి తక్కువ ధరలకి 50 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని 50 లక్షలకి, కోటి రూపాయలకి మీరు కేటాయిస్తున్నటువంటి దాంట్లో ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో భూములు కొనుగోలు చేస్తున్నటువంటి ఈ సంస్థలు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎందుకు తక్కువ ధరలకి ప్రభుత్వం భూమిస్తూ ఉంది? దీనికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి లాలూచి ఏంటి? దీని వెనకతల ప్రభుత్వ పెద్దల తాలూకు పాత్ర ఏంటి? వాళ్ళ తాలూకు హస్తం ఏంటి అనేటువంటిది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు నిన్నకాక మొన్న కోర్టు కూడా ఎలాగే ఏ ప్రాతిపదికన మీరు ఈ భూమిని ఈ తక్కువ ధరలకు ఇచ్చారు, ఎందుకు ఇందులో మీరు ఫాలో అయినటువంటి ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ ప్రశ్నిస్తే దాని దగ్గర వారి సమాధానం లేదు. ఒక పెద్ద స్కామ్ని ఈ ప్రముఖ కంపెనీల పేరిట ముందు పెట్టి వెనకాతలో ఇది ఒక పెద్ద స్కామ్ని, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్కి ఈ ప్రభుత్వం తెరలేపింది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. డెఫినెట్గా దీన్ని లీగల్గా ఫైట్ చేస్తాం, ప్రజల పక్షాన ఫైట్ చేస్తాం. రేపు డెఫినెట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికన్నా మీ ప్రభుత్వం తాలూకు పద్ధతిని, ఇదేదో సొంత జాగీర్లాగా, ప్రభుత్వ భూములేవో మీ సొంత ఆస్తుల్లాగా దీన్ని ఎవరికి పడితే వారికి దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం మానుకోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వచ్చి మీ మీద తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ పెద్దలను గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.